ఎడ్లపాడు మండలం పుట్టకోట గ్రామంలో ప్రకృతి వ్యవసాయం జిల్లా స్థాయి 3 రోజుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు పుట్టకోట గ్రామంలో ప్రకృతి వ్యవసాయ రైతులు అంబడి వెంకటేశ్వరరావు, శ్రీకాంత్, ఫరూక్ వ్యవసాయ క్షేత్రాలను జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి ఆధ్వర్యంలో జిల్లా వనరుల కేంద్రం డిడిఏ శివకుమారి, నరసరావుపేట డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు మస్తానమ్మ, ప్రకృతి వ్యవసాయ థీమాటిక్ లీడ్ శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అమలకుమారి మాట్లాడుతూ, ఫరూక్ తనకున్న పొలంలో 30 రకాల విత్తనాలు, ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె జాతి, సుగంధ ద్రవ్యాలు, అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, దుంపజాతి, తీగజాతి విత్తనాలు వేయడం జరిగింది. ఈ విధంగా చేయడం వలన భూమిలో కర్బన శాతం పెరుగుతుంది, భూమిలో సూక్ష్మజీవులు ఉధృతి పెరుగుతుంది. దీని వలన తరువాత వేయబోయే ప్రధాన పంటకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వలన చీడపీడలు ఉధృతి తక్కువగా ఉంటుంది అని తెలియచేయడం జరిగింది. అంతేకాకుండా రైతులకు కలుపుకు వెచ్చించే ఖర్చు, నీటి తడులకు అయ్యే ఖర్చు తగ్గుతుందని తెలియజేయడమైంది. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయ విధానాలు ఆచరించాలని సూచించడం జరిగింది. శ్రీనివాసరావు మాట్లాడుతూ, వెంకటేశ్వరరావు అరటి తోటలో అంతర పంటలుగా తోటకూర, గోంగూర, పెసర, మినుము మరియు దోస వేయడం ద్వారా వర్షాభావ పరిస్థితుల్లోనూ వేసవ కాలంలోనూ భూమిని నిరంతరం కప్పి ఉంచడం ద్వారా భూమిలో సూక్ష్మజీవులు ఉధృతి పెరుగుతుందని, అంతేకాకుండా భూమికి నిరంతరం కర్బనం అందడం ద్వారా పంట ఉత్పాదకత శక్తి పెరుగుతుందని తెలియచేయడం జరిగింది. ఆ తరువాత శ్రీకాంత్ దొండ తోటలో అంతర పంటలుగా కనకాంబరం, పెసర వేయడం జరిగింది మరియు మునగ తోటలో అంతర పంటలుగా దొండ, కాకర వేయడం జరిగింది. ఇలా వేయడం ద్వారా ప్రధాన పంటకు అయ్యే ఖర్చు అంతర పంటల ద్వారా లభిస్తుంది. ప్రధాన పంట ఆదాయం రైతుకు నికర ఆదాయంగా మిగులుతుందని తెలియచేయడం జరిగింది. ఆ తర్వాత రైతు స్థాయిలో తయారు చేసుకునే విధంగా ఘన జీవామృతం తయారీ విధానాన్ని డెమో చేసి చూపించడం జరిగింది. ఘన జీవామృతం వేయడం వలన భూమిలో సూక్ష్మజీవులు ఉధృతి ఎక్కువగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఆ తరువాత వేసవి కాలంలో కూడా విత్తనం చెడిపోకుండా అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు విత్తనం మొలకెత్తే విధంగా విత్తన గుళికల విధానం తయారు చేయడంపై డెమో తయారు చేసి చూపించడం జరిగింది. ఈ విధానం చేయడం ద్వారా తక్కువ వర్షపాతంలో కూడా విత్తనం మొలకెత్తుతుందని తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని మండలాల నుండి మండల వ్యవసాయ అధికారులు, జిల్లా అదనపు ప్రాజెక్టు మేనేజర్ ప్రేమరాజు, జిల్లా ఎన్ఎఫ్ఏఎస్ సైదయ్య, నందకుమార్, మేరీ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొనడం జరిగింది.